రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు తండ్రి. గతించిన ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మాకు తోడై ఉండి మా వెన్నంటే ఉండి మీ సన్నిధి మాతో పాటు నిలిపి మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలిపినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో మాకు సహాయము దయచేసినందుకు, సురక్షితంగా మా ప్రాంతాల నుంచి తండ్రి మేము మరల మా గృహాలకు చేరినందుకు స్తోత్రాలు నాయనా. ఈ రోజున మా కుటుంబాన్ని రక్షించి కాచి కాపాడినందుకు వందనాలు. మా బిడ్డలకు మీ కావలి దయచేసినందుకు స్తోత్రాలు. మా పనులలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి ఫలించే వారిగా నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. అయా, ఈ రోజున కావలసిన ప్రతి వాటిని కూడా ఆయా సమయాల్లో మాకు సమకూర్చి సంతోషింపజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా మరొకసారి మేము అందరం కూడా ఈ విధంగా మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకొనగలిగిన గొప్ప భాగ్యమును ధన్యతను దయచేసినందుకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 136వ కీర్తన 15వ చరణము. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి ఎటువంటి శత్రువుల వంటి సమస్యల చేత బిడ్డలు వెంటాడబడుతున్నారో అయా, వేటిని చూసి ఈ రాత్రికాల సమయంలో వారు భయపడుతూ ఉన్నారో, ఏవైతే వారి మీదికొచ్చి వారిని తండ్రి ఇబ్బందులు కలగజేస్తాయని, శ్రమలు కలగజేస్తాయని, ఎవరైతే వారిని తండ్రి ఆయా శోధనలోకి తీసుకువెళ్తారని ఈ రాత్రిన కన్నీరు గారుస్తూ తండ్రి దుఃఖిస్తూ ఉన్నారో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రోజున ఇశ్రాయేలీను ప్రజలను రక్షించిన విధంగా తండ్రి ఫరోను అతని సైన్యాన్ని ఏ విధంగా అయితే ఎర్ర సముద్రంలో ముంచివేశారో, ఈ రోజున వారిని వెంటాడుతున్న వారి వెంబడి వస్తున్న ప్రతి సమస్యను కూడా తండ్రి ముంచివేయబోతున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను కూడా రక్షించి కాచి కాపాడుతానని మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి ఒక్క తలంపును ఎరిగి ఉన్నావు నాయన. వారి ప్రతి ఆలోచన మీకు తెలుసు తండ్రి. వారి ప్రతి ఆశ కూడా మీరు ఎరిగి ఉన్నారు నాయన. వాటన్నిటిని తండ్రి మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, శారీరక బలహీనతలు కలిగి ఎంతోమంది దుఃఖిస్తున్నారయ్యా, అనారోగ్యము చేత బాధించబడుతున్నారు అయ్యా. ఎన్నో ప్రాంతాలు స్వస్థత కోసం తిరుగుతున్నారు, ఎన్నో హాస్పిటల్స్ని విజిట్ చేస్తున్నారు నాయన. అయ్యా, వారందరినీ బట్టి అడుగుతున్నాం, మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి అయ్యా. మీ కృప వారిపైన కుమ్మరించండి. మీ యొక్క హస్తాన్ని వారిపైన తాకి తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభువా అయ్యా, ఎవరైతే అపవాది క్రియల చేత, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో వారందరికీ కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా తండ్రి మీ సహాయం వారికి దయచేసి మంచి జాబును దయచేయండి నాయన. ఎవరైతే బిడ్డలు తండ్రి ఆయా అప్పులతో బాధపడుతున్నారో, ఆర్థిక సమస్యలను బట్టి ఆయా కృంగిపోతున్నారో వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి. వారి యొక్క చేతుల కష్టార్జితమును అంతటిని కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో అయ్యా, మీరిచ్చు బహుమానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు తండ్రి గృహాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా సొంత గృహాలు వారికి దయచేయండి అయ్యా. వివిధ దేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తుండగా వారి వీసా ఇమిగ్రేషన్స్లో మీ యొక్క ద్వారాలన్నీ కూడా తెరవమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభువా, కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. శాంతి సమాధానాలు కలిగిన కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని మార్చండి తండ్రి. అయా, ఎవరిని బిడ్డలు మార్గం తప్పిపోకుండా తల్లిదండ్రుల మాట వినే హృదయాన్ని వారికి దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల అనుగ్రహించమని, రక్త సంబంధికులతో ఎటువంటి గొడవలు లేకుండా జీవించే భాగ్యంను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే మారు మనసు లేక ఉన్నారో వారందరికీ మారు మనసు దయచేయండి తండ్రి. దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో నాయన, మీ చిత్తంలో వారికి సాటి అయిన సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, నైట్ డ్యూటీల్లో, నైట్ ట్రావెలింగ్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ కాపుదల కంచెను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, మా భారతదేశాన్ని దీవించండి.
దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభు, ఆ లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు, ఆయా వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని కూడా మీరే వారికి దయచేయమని, ఈ రాత్రికాల సమయంలో మేమందరం కూడా సేద తీరబోతుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించమని, నిద్రలేమి, పీడకల సమస్యల చేత ఎవ్వరూ కూడా బాధించబడకుండా కంటి నిండా సుఖంగా సేద తీరే భాగ్యం దయచేయండి. అయా అపవాది, శత్రువులు, దొంగలు, హాని కలిగించేవి ఏవి కూడా ఈ రాత్రిన మా గృహాందరికి, మా దరికి చేరకుండా మీరే మమ్మల్ని భద్రపరచమని, ప్రభు ఉదయకాల సమయాలనే మరలా సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.